హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మామిడి పండ్ల ఐస్ క్రీము ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మామిడి పండ్ల ఐస్ క్రీమ్ని టేస్టీగా. మామిడి పళ్ళ ఐస్ క్రీమ్కి ఈ విధంగా ఒక బౌల్లో 1/2 లీటర్ మిల్క్ పోసుకోవాలండి. మంచిగా ఫ్రెష్వి. నేనైతే ఫుల్ క్రీమ్ అయితే ఏం తీసుకోవట్లేదు, మామూలు పాలే తీసుకుంటున్నా. ఇలా ఈ విధంగా ఒక చిన్న బౌల్లో పచ్చి పాలల్లో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా పాలని మంచిగా మరగనివ్వాలండి. పొంగనివ్వకూడదు ఎక్కువ. పాలు చిక్కబడేదాకా ఉంచుకోవాలి, మంచిగా మరగనివ్వాలి. పాలు మంచిగా మరిగితే మంచి టేస్ట్ వస్తుందండి. ఇందులో మనకు తగినంత షుగర్ వేసుకోండి. మనం ఎంత తీపిని తింటామో దాన్ని బట్టి షుగర్ వేసుకుంటే బాగుంటుంది. పాలు కొద్ది చిక్కగా రావాలి. ఇందులో ఇందాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం వేసేసుకున్నాక ఇలా వస్తుంది. మంచిగా చిక్కగా రావాలండి. కలుపుతూ ఉంటే కొంచెం ఈ విధంగా చిక్కగా వస్తే బాగుంటుంది. ఇది చల్లారి పెట్టుకోవాలి పక్కకి. ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఒక మిక్సీ జార్లో జీడిపప్పు, మామిడి పండ్ల ముక్కలు కట్ చేసుకుని వేసుకొని మనం ఇందాక కస్టర్డ్ పౌడర్ మిల్క్ వేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా వస్తుంది. ఈ విధంగా రావాలి. ఇలా మనం ఒక బౌల్లో తీసుకొని దీనిపైన చిన్న చిన్న మామిడి ముక్కలు, బాదం పప్పు, జీడిపప్పు మన ఇష్టం ఏదంటే అది వేసుకొని దీని మీద చాక్లెట్ కూడా వేసుకోవచ్చండి. చాక్లెట్ మిల్క్ క్రీమ్ ఏదైనా. ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చూడండి. 8 అవర్స్ 9 అవర్స్ అయితే బాగుంటుంది. తర్వాత ఇలా చూస్తే మనకి టేస్టీ కస్టర్డ్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.